నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ డీటెయిల్స్ ఇస్తే నేడు 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల సెలవుల తర్వాత ఇవాల్టి శాసనసభలో ప్రభుత్వం నేడు 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఏపీ జైలు అలాగే సంస్కరణ సర్వీసుల బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. రైతుల నీటి పారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ బిల్లును మంత్రి నిమ్మల రామానాయుడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే విద్యుత్ చట్టంలోని 182 సెక్షన్ ప్రతులను కూడా గొట్టిపాటి రవికుమార్ పెట్టనున్నారు. శాఖల వారీగా బడ్జెట్ పదులపై సభలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం ఈ రోజుకు చూసుకుంటే మాత్రం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే నేడు 8వ రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలతో పాటు ఏపీ శాసన మండలి సంబంధించినటువంటి సమావేశం కూడా ఉదయం 10 గంటలకైతే మాత్రం ప్రారంభం కాబోతా ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 2 రోజుల విరామం ప్రకటించినటువంటి అనంతరం కూడా ఈ రోజు అయితే మాత్రం అసెంబ్లీ మండలి 2 కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో అయితే మాత్రం ఇప్పటికే 7 బిల్లులను ఇప్పటికే కూడా ఆమోదించినటువంటి నేపథ్యంలో కూడా నేడు మండలిలో ఆయా సంబంధించినటువంటి బిల్లులను కూడా ఆమోదించేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా పురపాలక శాఖకు సంబంధించినటువంటి 2 చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లులను కూడా మండలిలో అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించిన 2 చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లులను కూడా మండలిలో అయితే మాత్రం ప్రవేశపెట్టబోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా విద్యుత్ కావచ్చు, పంచాయతీ రాజ్ సంబంధించిన శాఖల పట్ల సవరణ బిల్లులను కూడా మండలిలో ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే పూర్తి స్థాయి సంసిద్ధం కూడా అవుతా ఉంది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా చట్ట సవరణ బిల్లులను మండలిలో అయితే మాత్రం ప్రవేశపెట్టబోతా ఉన్నారు. శాసన మండలిలో ముఖ్యంగా నేడు శాంతి భద్రతపై కూడా ఒక లఘు చర్చ జరిపేందుకు ఇప్పటికే అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ముందుకు వెళ్ళిపోతా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు మండలిలో అయితే మాత్రం ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యూహాలు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా చూసుకోవచ్చు మనం ఇప్పటికే రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ సంబంధించినటువంటి అంశంలో కూడా మండలి వేదికగా వైసీపీ సభ్యులు పెద్ద మొత్తంలో కూడా కొంత వాగ్వాదానికి దిగుతా ఉన్నారు. వాగ్వాదానికి దిగడమే కాకుండా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి మండలిలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా సృష్టించే విధంగా కూడా వ్యవహరించారు. సో మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క హిందూపూర్ సంబంధించినటువంటి హెరిటేజ్ నెయ్యిపై కూడా చర్చించాలని చెప్పి కూడా ప్రతిపక్షం అయితే డిమాండ్ చేస్తా ఉంది. ప్రతిరోజు కూడా వాయిదా తీర్మానం ఇస్తున్నటువంటి వైసీపీ సభ్యులు ఈ రోజు కూడా వాయిదా తీర్మానం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాదాపు వాయిదా తీర్మానం తిరస్కరించినటువంటి అనంతరం కూడా వెల్లులోకి వెళ్లి నిరసన కార్యక్రమాన్ని తెలిపి బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. ఒకగానొక క్రమంలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను సభలోకి తీసుకొచ్చి కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణానికి వైసీపీ సభ్యులు అయితే మాత్రం తెరలేపారు. సో ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులేసుకొని మండలంలోకి తీసుకురావడంపై కూడా అధికార పార్టీ మంత్రులు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి చూడొచ్చు మనం ఈ పరిణామాలు మొత్తం కూడా రాష్ట్రం ప్రస్తుతం మండలిలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ రోజు మండలిలో కూడా పూర్తి స్థాయిలో ఒక వాడావేడి చర్చ అయితే మాత్రం జరగబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బిల్లులు ప్రవేశపెట్టినటువంటి అనంతరం కూడా విపక్ష వైసీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు అయితే మాత్రం బడ్జెట్ సంబంధించినటువంటి ప్రతిపాదన అంశాలు కూడా ఈ రోజు మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మాత్రం మాట్లాడినటువంటి అనంతరం కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా మరి కాసేపట్టు వెయిట్ చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు శాసన మండలి అయితే మాత్రం శాసన మండలిలో కొంత వాడవేడి చర్చ జరగబోతోంది. ఇటు అసెంబ్లీలో కూడా మరొక 2 కొత్త బిల్లుల్ని ఈ రోజు ప్రభుత్వం అయితే మాత్రం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్. నేడు తెలంగాణ మంత్రి